డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మెండపేట పర్యటనలో మెండపేట శాసనసభ్యులు రేగుల జోగేశ్వరరావు గారిని కలవడం జరిగింది. రేపు మే 28ని ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక మహాశక్తి, ప్రజలు ఒక దేవుడిగా పూజించారు. వేరే ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చి తెలుగు జాతి ఆత్మను నిలబెట్టిన మహా వ్యక్తి ఎన్టీఆర్ మనం చేస్తున్నాం. మరి అలాంటి వ్యక్తికి ప్రభుత్వం చేస్తే యావత్ తెలుగు జాతి హర్షిస్తుందని చెప్పి కోరటం జరిగింది. ఎందుకంటే మనం నిన్నే చూసాం, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జయంతిలు, వర్ధంతిలు, ధార్మిక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఏవే తేదీలు చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒకటే కోరుతున్నాం, దాంట్లో కూడా ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా చేయమని చెప్పి తెలుగు శక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఇలా చేయటం వల్ల భావి తరాలకి ఎన్టీఆర్ అంటే ఏంటో అనేది చరిత్ర నిలిచిపోతాం మనం చేస్తాం. అలాగే మనం చూసాం, ఏదైతే నిన్న చేబ్రోల్ ఐటీడీపీ సపోర్టర్ కిరణ్ కుమార్ని పార్టీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధత ఉన్న పార్టీ, మహిళల్ని గౌరవిస్తూ ప్రతిపెట్టేసే పార్టీ. ఎవరైనా సరే మహిళల్ని కించపరిస్తే ఉపేక్షించదు. ఇవాళ నిజంగా ఒకటే కోరుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యక్తిగతంగా మాట్లాడకుండా ఏదైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడాలి తప్ప ఈవేళ అది వదిలేసుకొని పర్సనల్ ఏమీ లేని తప్పుడు మాటలు మాట్లాడి ఈవేళ సోషల్ మీడియా అజిటేట్ చేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకంటే అసలు ఈ సంస్కృతి రావడానికి నాంది పలికిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు ఎవరైతే వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, పేరు నాని కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, వలమనేని వంశీ, కొడాలి నాని, వీళ్ళందరూ ఎస్టోడెంట్ రెచ్చిపోయారు. ముఖ్యంగా మనం చూసాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పచ్చి బూతులు తిట్టి ఇలా సభ్య సమాజానికి అసెంబ్లీ చేస్తున్నారు. మనం ఒకటే కోరుతున్నాం, అసలు ఈ సంస్కృతి పుట్టిందే వైసీపీ పార్టీ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు నాడు ఎవరైతే ఇలా తిట్టారో అలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి పెద్దపీట వేశారు. ఈ రోజు నేను ఒకటే కోరుతున్నాను, ఏదైతే చేబ్రోల్ కిరణ్ కుమార్ మాట్లాడారో ఆ తెలుగు శక్తి పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అలాంటి మంచి పద్ధతి కాదు. కాకపోతే గడిచిన 5 జగన్ పాలనలో ప్రజల్ని హింసించి పీడించి పాలించారు. వాళ్ళు ప్రభుత్వం మారగానే ఆనందోత్సవాలతో లేకపోతే గతంలో జరిగిన వాళ్ళకి అవమానాలకు పొరపాటున మాట్లాడటం జరిగింది. కానీ దాని తప్పని అంటున్నాను. ఒకటే కోరుతాను, ఎలాగైతే కిరణ్ కుమార్ని అరెస్ట్ చేశారో పోలీసులు, మరి గతంలో కూడా ఎవరైతే చేశారో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మరి అలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగు శక్తి కోరుతుంది. ఇటీవల చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో సత్యా జిల్లాలో పోలీసుల్ని బట్టలు ఊడి తీసుకొడతానని చెప్పన్నారు, గుడ్లు ఊడి తీశారు. ఇది ఎంత తప్పండి? పోలీసులు ఈవేళ రాత్రనగా పగలనక ప్రజల కోసం నిర్లక్ష్యం పనిచేస్తారు, రాజకీయ నాయకులకి సెక్యూరిటీ చేస్తున్నారు. ఇన్ని చేస్తుంటే వాళ్ళని ఈవేళ నీచాతి నీచంగా జగన్మోహన్ మాట్లాడడం చాలా దారుణం. మేము ఇటీవల గాజువాక పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు రసీదు కూడా ఇచ్చారు. మేము ఒకటే కోరుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని దీన్ని అఫ్యాగా నమోదు చేయాలని చెప్పి తెలుగు శక్తి కోరుతుంది. ఎందుకంటే ముందు ఇలాంటి పనులు చేయడానికి ప్రతి నా కొడుకు భయపడతాడు. వాళ్ళు ఏదో ఇష్టం మాట్లాడుతున్నారు, నోరుంది కదా అని చెప్పి. ఇవాళ ఏదైనా మాట్లాడినా సరే మాట్లాడాలి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మాట్లాడారు, షో పెట్టారు. ఆ రోజు గుర్తు రాలేదు అడుగుతున్నాను, వైసీపీ నాయకులు కానీ వైసీపీ సోషల్ మీడియాకి అడుగుతున్నాను. దాన్ని ఒకటే కోరుతున్నాను, న్యాయం రెండు పక్కల ఉండాలి. అంటే కిరణ్ కుమార్ రెడ్డిని ఎలాగైతే అరెస్ట్ చేశారో దాన్ని మేము సమర్థిస్తున్నాం. అలాగే వైసీపీ నాయకుల్ని మొత్తం అందరినీ కూడా అరెస్ట్ కొడుతున్నారు. ముఖ్యంగా స్పీకర్ సభ్య సమాజానికి సిగ్గుచేటుగా నాడు స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఈశ్వరుడు మాగారు. మరి వీళ్ళందరూ ఈవేళ మర్చిపోయి మాట్లాడుతున్నారు. రోజా కానీ, కొడాలి నాని కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్, వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ప్రజలు నిజంగా హర్షిస్తారు. దాని రెసిపోకలు ఉండాలి. ఇలా ఒక కిరణ్ కుమారే కాదు, వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. అలాగే చూసాం, ఆ గూడట్ల మాధవ్ కూడా రెచ్చిపోయి మాట్లాడాడు. వాడు గతంలో మహిళల పైన అసహ్యంగా మాట్లాడాడు, వాడు కూడా ఈవేళ మాట్లాడే స్థాయికి వచ్చాడు. సరే, మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వాన్ని, డెఫినెట్ గా 12 సంవత్సరాల నుంచి జగన్ బెయిల్పై ఉన్నాడు. నిజంగా సిగ్గుచేటది. ఏ దేశంలో కానీ ఎక్కడెక్కడ ఒక వ్యక్తిని బయలుదేరు, మన రాష్ట్రంలోనే జగన్ బెయిల్పై ఉన్నాడు. సో తక్షణం జగన్ బెయిల్ రద్దు చేస్తే కానీ అప్పుడు జగన్ బెయిల్పై ఉన్నాడు. సో తక్షణం జగన్ బెయిల్ రద్దు చేస్తే కానీ అప్పుడు కానీ ఈ వైసీపీ నాయకులు గుణపడం రాదు. దాన్ని ఒకటే కోరుతాం ముఖ్యమంత్రి గారిని, దయచేసి దీనిపైన పరిశీలించి ఇలాంటి వాళ్ళందరి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయమన్నాను. అప్పుడే
తెలుగు జాతి ప్రజలందరూ గర్విస్తారు. అండ్ రేపు ఎన్టీఆర్ జయంతిని మాత్రం అధికారంగా చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరుతాను. ఇది ఇలా చేయడం వల్ల మొత్తం తెలుగు జాతి ప్రజలు హర్షిస్తారని మనం చేస్తాను. జై హింద్.